హలో ఫ్రెండ్స్, డే 6కి స్వాగతం. డే 6 అలిపి టు వర్కలా. అలిపి నుంచి వర్కలాకి ఎలా చేరుకున్నాం. అలిపిలో ముందుగా తీసుకున్న స్కూటర్ అనేది రిటర్న్ ఇచ్చేసి ఆటో వాడిని తీసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఇప్పటి వరకు మనం చూసిన డే 5లో మనం అంతా కూడా బస్ జర్నీ చేసాం. ఎందుకంటే మనకి ట్రైన్ ఫెసిలిటీ లేదు కాబట్టి. ఇక్కడ నుంచి మనకి ట్రైన్ ఎక్కే భాగ్యం ఉంది. సో అందుకని మనం ట్రైన్ చూస్ చేసుకున్నాం. సో అలిపి నుంచి అలిపి రైల్వే స్టేషన్కి వెళ్ళేసి అక్కడ నుంచి వర్కలాకి వెళ్ళడం జరిగింది. వర్కలాకి వెళ్ళడానికి ఎర్లీ మార్నింగ్ 6:35కి, అలాగే మధ్యాహ్నం మళ్ళీ 3:35కి ట్రైన్ అయితే ఉంది. మీరు ఒకవేళ మార్నింగ్ వెళ్ళాలనుకుంటే మార్నింగ్ 6:35కి మేము వెళ్ళాలనుకున్నాం. అందుకని మేము ఎర్లీ మార్నింగ్ 6:35 కల్లా అలిపి రైల్వే స్టేషన్ చేరుకొని అక్కడ నుంచి 2.5 గంటలు, అంటే 2 నుంచి 2.5 గంటల సమయం పడుతుంది. ఈ సమయంలో మేము వర్కలా చేరుకున్నాము. వర్కలా చేరుకున్న తర్వాత అక్కడ మేము వర్కలాకి వెళ్ళడానికి, అంటే ఈ ట్రైన్ జర్నీలోనే వర్కలాలో రైల్వే స్టేషన్ దగ్గరగా ఉన్నటువంటి ఒక రిసార్ట్ బుక్ చేసుకోవడం జరిగింది. అంటే హోటల్ కమ్ కిచెన్ అని చెప్పొచ్చు. అక్కడ అంటే ఒక ఆ హౌస్లో 2 బెడ్రూమ్స్తో పాటుగా కంబైన్డ్ కిచెన్ ఉంటుంది. మనకే కావాలి అనుకుంటే మనమే కూడా అక్కడ కిచెన్ వండుకోవచ్చు. వర్క్లాలో ఈ ఫెసిలిటీ కూడా ఉంది. ఒకవేళ మీకు ఏమైనా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. మేము ఏదైతే రూమ్ బుక్ చేసుకున్నామో ఆ రూమ్ వర్క్లా క్లిఫ్ రోడ్కి చాలా దగ్గరగా ఉంది. సో లగేజ్ అంతా హోటల్లో పడేసి పక్కనే ఉన్న క్లిఫ్ రోడ్కి ఒక లుక్ వేద్దామని వెళ్ళాము. మీరు కూడా ఒక లుక్ వేయండి. తరువాత బైక్ తీసుకొని జటాయుత్ సెంటర్కి బయలుదేరాము. జటాయుత్ సెంటర్కి చేరుకోవడానికి వర్కలా నుంచి మనకి గంట నుంచి గంటంపావు సమయం అయితే పడుతుంది. ఈ రోడ్డు అంతా కూడా అంటే కొన్ని చోట్ల మనకి సందులు గొందులుగా అనిపిస్తుంది. అంటే మనం వెళ్తున్న రోడ్డు కరెక్ట్గా అనిపిస్తుంది. అంటే విలేజ్లో మన సందు గొంతులు వెళ్తున్నట్టుగా అలా రోడ్డు అనిపిస్తుంటుంది. అలా వెళ్ళిన తర్వాత మన దగ్గరగా వెళ్ళిన తర్వాత మనకి ఫారెస్ట్ లాగా అనిపిస్తుంది. మొత్తానికి అలా గంటన్నర జర్నీ చేసి మనం జటాయుత్ సెంటర్ చేరుకోవాల్సి ఉంటుంది. ఇక జటాయత్ సెంటర్ ఇట్స్ చాలా ఎక్స్పెన్సివ్, అంటే కొంచెం కాస్ట్లీ అని చెప్పవచ్చు. కానీ చూసిన తర్వాత మాకు వర్త్ఫుల్ అని కూడా అనిపించింది. మీరు కూడా ఒక లుక్ వేయండి. ఫుల్ వీడియో అయితే మనం తర్వాత చూద్దాం, ఎందుకంటే ఇట్స్ వెరీ లెంతీ. జటాయత్ సెంటర్ సంబంధించిన పూర్తి వివరాలను మనం ఫుల్ వీడియోలో చూద్దాం. జటాయత్ సెంటర్కి వెళ్ళడానికి వాక్వే ఉంది, అలాగే రోప్వే కూడా ఉంది. అలాగే అక్కడ జటాయుతో పాటుగా మనం ఏం చూడొచ్చు ఇవన్నీ కూడా మనం ఫుల్ వీడియోలో చూద్దాం. ఇక జటాయుత్ సెంటర్కి వెళ్ళడానికి రావడానికి 2.5 గంటల సమయం పడితే అక్కడ ఉన్నవన్నీ చూడడానికి మనకి 2.5 నుంచి 3.5 గంటల సమయం అయితే పడుతుంది. సో మాకు తిరిగి రావడానికి సాయంత్రం సమయం అయితే పట్టింది. సో ఈవినింగ్ కాబట్టి మేము కపిల్ బీచ్కి వెళ్ళడం జరిగింది. కపిల్ బీచ్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనకి ఒకే చోట నది సముద్రంలో కలవడం మనం నేరుగా చూడొచ్చు. మీరు కూడా ఒక లుక్ వేయండి.
కపిల్ బీచ్ చూసేసిన తర్వాత ఇంకా రూమ్ కి వెళ్దాం అనుకున్నాం. ఇంకా వెళ్లే దారిలో మళ్ళీ వర్కలా బీచ్ చూద్దామని చెప్పి వర్కలా బీచ్ కి వెళ్ళడం జరిగింది. అప్పటికే సమయం 7:30 వరకు అయితే అయింది. ఆ వ్యూస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంతేనా వర్కలా చూడదగినవి అనుకుంటే అనుకోవద్దు, ఇంకా చాలానే ఉన్నాయి. వాటి లిస్ట్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. వర్కలాలో బీచెస్ అయితే చాలా ఉన్నాయి. అలాగే మాండ్రో ఐలాండ్ కూడా ఉంది, అది కూడా మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఒకవేళ మీరు వర్కలాలో స్టే చేయాలనుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా 2 రోజుల సమయం అయితే మీరు అక్కడ స్టే చేసి అన్ని చూడవచ్చు. ఎందుకంటే జటాయుత్ సెంటర్ చూడడానికి మీకు హాఫ్ డే కాస్త వెళ్ళిపోతుంది. ఇదండి మరి డే 6. త్వరలోనే ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే కేరళకు సంబంధించిన చాలా వీడియోస్ ఇప్పటికే అప్లోడ్ చేశాను, చూడండి. ఒకవేళ మీరు కేరళ వెళ్ళాలనుకుంటే 10 days టూర్ ప్లాన్ కూడా ఉంది, దాన్ని బట్టి చూసుకోండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. Please like, share and subscribe.